ఎవర్రాదే? నేను పడుకోలేదు. ఉదయమై ఎంతసేపు అయిందో తెలుసా? ఇప్పుడు 6 అవుతుంది. పొద్దునే 5 గంటలకి లేచి పనిని మొదలు పెట్టుకోవాలి. ఇంకా నువ్వు పడుకున్నావా? దీంతో నా పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తానో చూడొచ్చు. వెళ్దాము రైట్. ఒరే తమ్ముడు, నువ్వు ఇలా తింటూ ఉంటే మన పిక్నిక్ స్పాట్కి వెళ్ళడానికి ముందు మన అన్నమంతా ఖాళీ అయిపోతుందిరా. తమ్ముడు, నువ్వు ఏం పని చేసావో చూసావా? నువ్వు దారంతా అరటి పండునే కింద పడేసి వచ్చావు. అదంతా వదిలేయన్నయ్యా, అది మామూలైన విషయం. ఇది మామూలు విషయం కాదురా. అదా ఇక్కడ ఉన్న అరటి పండునంతా తీసివేసేద్దాం. ఇది క్లీన్ చేయడానికి సాయం చేయి. ఇప్పుడు నేను స్కేటింగ్ బోర్డుతో బాగా వేగంగా ట్రావెల్ చేస్తున్నా. ఆ ఎలుకబంట్లో నన్ను పట్టుకోలేరు. ఒకసారి టేస్ట్ చేసి చూడు. తేనెలో డిప్ చేసిన బనానా చాలా బాగుంది. నువ్వు సరిగా చెప్పావు. ఎవరది? అడవిలో ఇలా అంతా అరవడానికి ఒకే ఒక్క పిచ్చోడు మాత్రమే ఉన్నాడు. అది లక్కానా? జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయిపోయాను. ఇది ఎలా ఆపాలని తెలియట్లేదు. మేమే ఈ అడవికి కాపలాదారులమే. మేము ఈ అడవికి కాపలాదారులమి. లక్కా, నీకు దెబ్బ తగలేదు కదా? మేము బాగా గమనిస్తాము. వీడికి ఏదో ఒకటి జరిగింది తమ్ముడు. రే అన్నయ్య, నువ్వు దీన్ని గమనించావా? అన్నయ్య, అరే ఇదేంటి? అరటిపండు తోలు వల్ల లక్కకి దెబ్బ తగిలింది. అది నేను కావాలని ఇలా చేయలేదురా. మనం త్వరగా వెళ్ళి ఇంటికి చేరుద్దాం. సరేరా. నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నన్ను దయచేసి క్షమించవు. అదిగాక ఇది నా తప్పు కాదు. ఇది చేసింది వీడే. రే, నన్ను క్షమించురా. ఇక నేను అలాంటి తప్పు చెయ్యను. సారీ. నొప్పి పర్వాలేదా నీకు? నాకు భయంకరంగా నొప్పిగా ఉందా? రే, వాడిని చూస్తే బాధతో కష్టపడి ఎలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నయ్యా? ఇప్పుడు మనం వీడికి ఒకే ఒకటే చేయగలుగుతాం. వీడిని బాగా చూసుకోవాలరా. సరేనా? నువ్వు ఇలాగే చెప్తావని నాకు తెలుసు అన్నయ్యా. నేను ఏమంటున్నానంటే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేనురా. సరిగ్గా చెప్పావు. ఇలా చూడండి, మీ వల్ల నేను అసలు కదలేకపోతున్నాను. అందుకని మీరే నన్ను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను చూసుకునే బాధ్యత మీదేరా. అవునురా, నిన్ను బాగా చూసుకుంటాను, దిగులు పడకు. అరే అది కాస్త చూడు. ఇప్పుడు వీడికి నొప్పి తగ్గిపోయిందా ఏంటి? ఏంటి? నేను నొప్పి తట్టుకోలేకపోతున్నా. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నా. నేను ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఒక నిమిషం ఉండు, నేను నిన్ను తీసుకెళ్తాను. నాకు ఆకలిస్తుంది. త్వరగా వెళ్ళి నాకు అన్నం తండి. తమ్ముడు, త్వరగా వెళ్ళి వీడికి అన్నం తీసుకురా. నేను వెళ్ళి కాస్త బ్యాండెడ్ తెస్తాను. అద్భుతం రా. ఏదో చెప్పే వెళ్ళి బాగా పని లాగొచ్చు. ఇంకా నాకు జాలియే. ఇక్కడ బాగా నొప్పిగా ఉంది. ఈ 2 ఎలుకబంటలే బాగా పని లాగొచ్చు. ఇంతసేపు నువ్వు నుంచోన్నావారా? నీకు తమాషాగా ఉందా? నేను ఎలా నుంచోనదే? పర్వాలేదు, నువ్వు దిగులు పడుకో. నేను నీకు బ్యాండేజ్ వేస్తాను. మెల్లగా రా. రే, నాకు నొప్పిగా ఉంది. మెల్లగా వెయ్యి. నా చెయ్యి నొప్పిగా ఉంది, వదిలేయ్. ఓకే, నువ్వు ఎలా ఫీల్ చేస్తున్నావు లక్క? ఇది చాలా మంచి రోజు. నువ్వు వెళ్ళి సూర్యుడి వెలుచంలో కూర్చో. ఈ పండు చాలా బాగుంది. ఎండ కాస్త ఎక్కువగా ఉందా? అవును, సరిగా చెప్పావు. అయితే నేను వెళ్ళి ఇప్పుడే గొడుగు తేనా? థ్యాంక్ యూ. కాసేపు నన్ను విసన్ గారితో విసురు. ఓకే, డన్. అద్భుతం, అద్భుతం రా. నేను ఇదిగో వచ్చేస్తాను. ఇదిగో నీళ్లు. నీకు పిచ్చాయి అంటే ఈ వేడి నీళ్ళతో నా నాలుగు కాలేదు.
ఇప్పుడు ఆరిపోయింది. నువ్వు నాకు తేనె తీసుకురా. నాకు ఇప్పుడు తేనె కావాలి. వెళ్ళు 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 వెళ్ళి నాకు తేనె నేను తీసుకురా. చెప్పాను, వెళ్ళు తెస్తాను, వెళ్ళు తెస్తాను. నాకు తేనె కావాలా. తీసుకొచ్చేసాను. బాగుందా? త్వరగా వెళ్ళరా డబ్బులు. నేను టైర్డ్ అయ్యాను. దీనిపై నా వల్ల కాదు. నువ్వు మెల్లగా నడుస్తున్నావు. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళరా. లక్క, నేను టైర్డ్ అయిపోయాను. నా వల్ల కుదరలేదు. ఏంట్రా ఇది? ఇది అసలు బాగోలేదు. అసలు నేను ఇదంతా తినను. బాబు డబ్బులు నీకోసం చేపలు తెస్తాడు. అన్నయ్య, మనం ఎన్ని రోజులకి లక్కకి సేవలు చేయాలి చెప్పన్నయ్యా? ఈ లెక్క బాగేంత వరకు మనం ఇలాగే చూసుకోవాలి. అదేంటంటే డాక్టర్ ఏం చెప్పారంటే నాకు ఆరోగ్యం బాగా అవ్వాలంటే 100 రోజులు అవుతుందంట. ఒకవేళ దానిపై కూడా అవ్వచ్చు అంటున్నారు. ఏమంటున్నావురా? వాడు ఏం చూసి అలా అన్నాడో తెలియలేదు. 1 2 3 4 5 6 7. లేదు, ఇంకా ఎన్ని రోజులు ఉంది? తమ్ముడు అన్నానికి టైం అయింది, త్వరగా రా. సరే. ఇంకా నేను చాలా హాయిగా ఉండొచ్చు. జాలే. హలో లక్క, ఇన్ని రోజులుగా నువ్వు ఏం చేసావు? నీ దగ్గర నుంచి నాకు ఒక్క చెట్టు కూడా రాలేదు. అది ఏంటంటే అది బాస్, ఆ చెట్టు నరికేటప్పుడు నాకు బాగా దెబ్బ తగిలాయి. నేను కాస్త రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. అందుకే చూడని అనుకున్నావా? నేను చెప్పిన పనిని మర్యాదగా చెయ్యి. నేను అడిగిన చెట్టుని ఇచ్చేయ్, లేకపోతే ఈ పని నుంచి లేదు, నేను తప్పకుండా చేస్తాను బాస్. ఈ రోజు నా పని అయిపోతుంది. వేక్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉందా? నీకు ఇంకేదైనా కావాలా చెప్పు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకోవాలి. అప్పుడే నా పని మొదలు పెట్టగలను. బాబులు డబ్బులు ఇలా చూడండి. నేను నా చేతులను బాగా కదిలిస్తున్నా. ఇంకా నా పనులు నేనే చేసుకుంటా. ఏంటి? ఇది చాలా మంచి విషయం. ఆగు. డాక్టర్ 100 ఏళ్ళ టైం చెప్పారు కదా, ఆయన చెప్పింది ఫాలో చేయాలి. అది కూడా కరెక్టే. లేదు లేదు, అదంతా చేయాల్సిన అక్కరే లేదు. వద్దు వద్దు. ఇలా చూడు లక్క, అరే ఏంట్రా ఇది? నేను ఎలాగైనా పనికి వెళ్ళాలి, లేదంటే బాస్ నన్ను పని నుంచి తీసేస్తారు. నా చైన్స్ అక్కడే ఉంది. అరే జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయిపోయాను. నా కాలుని ఎవరో తొక్కేశారు. లక్క, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఏదైనా కావాలంటే చెప్పు, నేను వెంటనే తయారు చేస్తాను. అవును, నేను కూడా నీకోసం ఏమైనా చేస్తాను. నేను బాగున్నానని చెప్తున్నాను కదా. మీరు ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరండి, అర్థమైందా? లక్క, ఒకవేళ నీకు నా సహాయం కావాలంటే నేను ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయాను. నన్ను ఒంటరిగా వదలండి. మీ ఇద్దరు వెళ్ళిపోండి. నిజంగానా? అవును, వెళ్ళిపోండి. సూపర్ సూపర్. లక్క, ఇది పట్టుకో. సూపర్, నువ్వు చాలా బాగా చేసావు. నేను రెడీ అయ్యాను, చూసారు కదా. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. అయితే సరే, లక్క ఫుల్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, సరేనా? నువ్వు సరిగా చెప్పావు తమ్ముడు, వీడు రెడీ అయిపోయాడు. మనం వెంటనే ఇంటికి వెళ్దాం. నేను తేనె తాగబోతున్నా. ఒక రోజుకు 3 సార్లు కూడా తాగుతాను. మంచి వాళ్ళ ఈ ఎలుక బట్టల దగ్గర నుంచి నేను తప్పించుకోనా? నాకేమైంది? చెయ్యి నెత్తలేకపోతున్నానా? నా ఒళ్ళు మొత్తం చాలా నొప్పిగా ఉంది.